ఇంపోర్ట్ డేట్ టైం అని తీసుకున్నాం. డేట్ డాట్ టుడే అంటే సిస్టమ్ డేట్ టైం రెండు వస్తాయి. టుడే అంటే ఒకసారి రన్ చేసి చూపెడతాను చూడండి. ఏమొచ్చింది షెలలో? టుడే అంటే డే మంత్ ఇయర్, ఇయర్ మంత్ డే, ఐఎస్ఓ ఫార్మాట్, అలాగే వీక్ డే ఇవి వచ్చినాయి. ఇప్పుడు ప్రోగ్రామ్ లో చూడండి ఏం చేసాం. డేట్ డాట్ టుడే అంటే ఏమొచ్చింది? ఇవి డేట్ ఇందులోకి వచ్చింది. టుడే అంటే వస్తుంది మనకి ఇయర్ మంత్, డే మంత్ ఇయర్ వస్తుంది. ఇయర్ అంటే ఇయర్ ఒకటే, మంత్ అయితే మంత్, డే అయితే డే, ఐఎస్ఓ ఫార్మాట్. అలాగే వీక్ డే 0 అయితే మండే, సండే అయితే 7, సారీ 6 ఇది వస్తుంది. ఇది అర్థమైందా? ఇది అర్థమైందా? అనూప్, రామ్, తేజ. sir. Yes, sir. నెక్స్ట్ Yes, sir. ఇప్పుడు టైం కావాలనుకోండి, టైం కూడా తీసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు టైం అని తీసుకుని 14, 30, 15 చెప్పాను అనుకోండి, ఏమొస్తుంది మనం ఇది టైం తీసుకుందా అంటే 14 hours 30 minutes 15 seconds. టీ అంటే టైం వస్తుంది, అవర్, మినిట్, సెకండ్. మనకు కావాల్సింది ఇచ్చుకోవచ్చు వాల్యూ. టైం సిస్టమ్ టైం కాకుండా టైంని మీరు స్టోర్ చేయొచ్చు. ఏమొచ్చింది ఇగో, అంటే 2:30 PM మాట. ఇది 24 hour ఫార్మాట్ లో వేయాలి. అవరు, మినిట్, సెకండ్. టీ అంటే వస్తుంది మనకి అవరు, మినిట్, సెకండ్ వస్తుంది. అవర్ అంటే అవర్ ఒకటే వస్తుంది, మినిట్ అయితే మినిట్ ఒకటే వస్తుంది, సెకండ్ అయితే సెకండ్ వస్తుంది. అవర్ టైం, మనం ఇచ్చిన టైం, తర్వాత అవర్, మినిట్, సెకండ్. అర్థమైందా? అర్థమైందా? Yes, sir. డేట్ టైము రెండు తీసుకోవచ్చు. ఏమొచ్చు? యాక్చువల్గా దీన్ని టైం స్టాంప్ అంటారు. డే టు టైము రెండు కనిపిస్తాయి. డేట్ పార్ట్ అయితే డేటు, టైం పార్ట్ అయితే టైము, ఇయర్, మంత్, డే. ఏ వాల్యూస్ కావాలంటే ఆ వాల్యూస్ తీసుకోవచ్చు. ఎలాగో చూడండి. ఏం చేశాను, నవ్వు అంటే డే టు టైము రెండు కలిపి నవ్వులోకి వచ్చింది. నవ్వు అనేది ఫంక్షన్, ఇక్కడ వేరే ఇది ఆబ్జెక్టివ్. నవ్వు అంటే డే టు టైము రెండు వస్తాయి. డేట్ అయితే డేటు, టైం అయితే టైము, ఇయర్ అయితే ఇయర్, మంత్ అయితే మంత్, డే అయితే డే, అవర్ అయితే అవరు, మినిట్ అయితే మినిట్, సెకండ్ అయితే సెకండ్. ఏది కావాలంటే అది డిస్ప్లే చేసుకోవచ్చు. ఫాలో అయ్యారా? ఫాలో అయ్యారా? అను, Yes, sir. రామ్, తేజ. అనుకు వింటున్నావా? Sir. అనుకు వింటున్నావా? Follow him, sir. ఓకే, మీరు Yes, ఎక్కడ డౌట్ yes, వస్తే అక్కడ sir. అడగండి మరి అయితే. ఓకే, నెక్స్ట్. రెండు డేట్లు ఉన్నాయనుకోండి, డేట్స్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ఇక్కడ ఏముంది డెల్టా అని ఏదో తీసుకున్నాను. ఎంత టైం డెల్టా డేస్ ఈక్వల్స్ టు 7. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏముంది టుడే డేట్ తీసుకున్నాను. దానికి ఎన్ని రోజులు కలిపాను? 7 days కలిపాను. దాన్ని ఏమని చెప్పాను? నెక్స్ట్ వీక్. డిఫరెన్స్ ఏమవుతుంది? నెక్స్ట్ వీక్ మైనస్ టుడే 7. టుడే అంటే ఇవాళ వస్తుంది, నెక్స్ట్ వీక్. అలాగే డిఫరెన్స్ డాట్ డేస్ ఇవి వస్తాయి. చూడండి, ఏమొచ్చింది? ఫస్ట్ వన్ డేట్ 7 రోజులు కలిపితే వచ్చింది నెక్స్ట్ డేట్ 18/7/25. తర్వాత డిఫరెన్స్ ఎన్ని? 7 days. ఇంకా మీరు టైం కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఆ టైం కూడా ఇచ్చుకోవచ్చు. ఆ టైం కూడా ఇంకా ఇక్కడ ఏం లేదు, 0 టైం. డేస్ మటుకు 7 days. డిఫరెన్స్ ఎన్ని డేస్ వచ్చింది? 7 days. ఇది కొంచెం 7 days. పవర్ఫుల్ ఫంక్షన్. అంటే డేటాబేస్ లో డేటాబేస్ అని కాదు, డేట్ ఉంది. డేట్ ఉండి మనం ఏం చేయాలి? ఓ 10 days కలిపితే ఏ రోజో కావాలనుకోండి, ప్రోగ్రామ్ రాయాలి, అది డేట్ మాడ్యూల్ వాడుకోవచ్చు. ఏమొచ్చింది? ఇప్పుడు టైం జోన్, టైం డేటా, డేట్ టైం తీసుకున్నాను. ఇక్కడ యూటీసీ టైం జోన్ Sir. అని చెప్పుకున్నాను. సార్ డిస్ప్లే అవ్వలేదు సార్. ఇంకా షేర్ చేశాను చూడండి, ఓకే సార్. అయిందా? ఓకే సార్. ఇప్పుడు టైం Yes, జోన్ అవర్స్ 5,000. ఇప్పుడు యూటీసీ తీసుకున్నాం, దానికి ఐఎస్టీ చెప్పాను అనుకోండి, ఇండియన్ స్టాండర్డ్ టైం కావాలనుకోండి, ఐఎస్టీ దాన్ని. ఈ ఉన్న టైం దానికి 5 hours 30 minutes కలిపితే ఐఎస్టీ. యాక్చువల్గా యూటీసీది వస్తుంది, తర్వాత ఐఎస్టీది వస్తుంది. అలాగే ఆ టైం యూఎస్టీ టైం ఎంత, అది ఎంత. అలాగే ఆఫ్సెట్ అంటే డిఫరెన్స్, ఆ రెండింటికి డిఫరెన్స్ జోన్లో టైం డిఫరెన్స్ ఎంత అన్నది కూడా డిటర్మిన్ చేయొచ్చు. ఆ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5 hours 30 minutes వస్తుంది. ఏం చేసాం చెప్పండి అక్కడ? యూటీసీ టైం ఇది, ఐఎస్టీ టైం ఒకటి. ఓకే, దీనికి ఎంత కలిపాం? ఈ రెండు యూటీసీకి ఎంత కలిపాం? 5 hours 30 minutes కలిపాం, అంతే కదా? ఆ వచ్చేది ఐఎస్టీ టైం. ఐఎస్టీ ఆఫ్సెట్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 5 hours 30 minutes. ఆ వాల్యూస్. ఓకే, యూరోపియన్ జోన్ ఇలా వేరియస్ టైమ్స్ ఉంటాయి కదా, టైం జోన్స్. ఏ వాల్యూ అయితే అటు వాల్యూ తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, అది నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ ఏముంది? డే టు టైం ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. పర్సెంట్ అంటే ఇయర్ వస్తుంది, ఎం అంటే మంత్, డే అంటే డే, పర్సెంట్ హెచ్ అంటే అవర్, పర్సెంట్ క్యాపిటల్ ఎం అంటే పర్సెంట్ క్యాపిటల్ హెచ్ అంటే అవర్, క్యాపిటల్ ఎం అంటే మినిట్, క్యాపిటల్ ఎస్ అంటే సెకండ్, క్యాపిటల్ ఏ అంటే ఫుల్ వీక్ డే, క్యాపిటల్ బి అంటే ఫుల్ మంత్ డే. ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశాను? మనం ఇది ఏమొచ్చింది? ఇది ఇయర్, మంత్, సెకండ్ ఏంటి చిచి, ఇయర్, మంత్, డే, అవర్, మినిట్, సెకండ్. ఈ వాల్యూస్ తోటి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ ఏమనుకున్నాను నేను? No. లవ్. ఇప్పుడు నాకు ఏం కావాలి? పర్సెంట్ అంటే ఇయర్ వస్తుంది, క్యాపిటల్ ఎం అంటే, స్మాల్ ఎం అంటే మంత్, డి అంటే డే, అవర్, మినిట్, సెకండ్. ఇది ఫుల్ ఏదేదో చెప్పాను, ఏంటది? క్యాపిటల్ ఏ ఏమొస్తుంది? ఫుల్ వీక్ డే ఏమొస్తుంది?
ఫుల్ వీక్ డే నేమ్ వస్తుంది. ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఇయర్, మంత్, డే, అవర్, మినిట్, సెకండ్, మంత్ యొక్క ఫుల్ నేమ్, డే ఆఫ్ ద వీక్ యొక్క ఫుల్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఏది కావాలంటే అది మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. ఫాలో అయ్యారా? Yes, sir. ఇదా స్ట్రింగ్ ని డేట్ టైమ్ లోకి మార్చుకోవచ్చు. ఏమొచ్చింది? ఏమొచ్చింది? సరే, ఇందులోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమొచ్చింది? ఇక్కడ స్ట్రింగ్ ఉంది, ఇందులో డే, మంత్, ఇయర్ ఉంది, అవర్, మినిట్ ఉంది. దేని కింద మార్చుకున్నాను? డేట్ స్ట్రింగ్. స్ట్రింగ్ టైం, డేట్ స్ట్రింగ్. ఏం రావాలి ఫస్ట్ నాకు? డే, మంత్, ఇయర్, అవర్, మినిట్. అది ఇందులోకి వచ్చింది. డేట్, ఇది యాక్చువల్గా డేట్, ఇది స్ట్రింగ్, ఇది డేట్ ఆబ్జెక్ట్. డిటి అంటే డేట్ మొత్తం వస్తుంది, డిటి డాట్ ఇయర్ అంటే ఇయర్ వస్తుంది, మంత్ అయితే మంత్, డే అంటే డే. కావాలంటే ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ అవర్, అవర్ అయితే అవర్, మినిట్ అయితే మినిట్, సెకండ్ అయితే సెకండ్, ఏదైతే అది ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూడండి. ఏమొచ్చింది? డేట్, తర్వాత అవర్, మినిట్, సెకండ్. ఇక్కడ ఏమొచ్చింది? ఇయర్, మంత్, సెకండ్. ఇది అర్థమైందా? ఇది అర్థమైందా? Yes, sir. అనుకు బయటికి వెళ్ళిపోయాడు ఏంటి? Anook left అయినట్టు. అందరూ క్లాస్కి రావట్లేదా ఏంటి? సార్ వస్తున్నారు సార్, కానీ వీళ్ళు కొత్త వాళ్ళు రేపటి నుంచి ఉంది కదా సార్, వాళ్ళ క్లాస్ అని వాళ్ళు జాయిన్ కాలేదు. ఎవరు? ఆ, కొత్త వాళ్ళు సార్ ముగ్గురు ఉన్నారు కదా. తర్వాత వీళ్ళు పాత వాళ్ళు 4 మెంబర్స్ రాలేదు సార్, ఇంతకుముందు క్లాస్ కూడా అటెండ్ కాలేదు. మన గోపి, అంజి వాళ్ళు అటెండ్ కాలేదు సార్. మిగతా వాళ్ళు వచ్చారు మరి. అర్థమైందేమో. ఏం చేసావు? ఏమైంది? డే టు టైము తీసుకున్నాం. డేట్ టైం వచ్చింది. ఆఫ్టర్ 2 days టైం డేటా 2 అంటే ఈ డేట్ కి 2 days కలిపితే అది 2 days. Yes. ఇప్పుడు అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇప్పుడు సిస్టమ్ డేట్ లో ఈ డేట్ లోంచి టైం డేటా అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 hours తీసేస్తే వచ్చిన డే టు టైము డిస్ప్లే అవుతాయి. ఓకే, Yes. ఇక్కడ డే ఏది కావాలంటే అది డిస్ప్లే చేసుకోవచ్చు, ఏది కావాలంటే వాల్యూ కలపచ్చు. Yes. ఏమొచ్చింది మరి? అర్థమైందా? 2 days కలిపితే ఏది 12, 2, 14. ఇప్పుడు 15:45 ఉంది. ఎన్ని అవర్స్ తీసేసాం? 3 hours తీసేసాం. 12:45 సరిపోయిందా లేదా? Yes, sir. ఇప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నైట్ 12 అయింది అనుకోండి, సపోజ్ 2 hours కలిపాను అనుకోండి, డే కూడా మారిపోతుంది. ఓకే, Yes, sir. అలా కాకుండా నైట్ 1 PM, ఎర్లీ మార్నింగ్ 1 PM ఉంది, 1 AM ఉంది, నేను 2 hours తగ్గించాను, అప్పుడు డే టు టైం 2 మారుతాయి. అర్థమైందా? Yes, sir. ఇది అడ్వాంటేజ్ ఉంటుంది ఇందులో. ఇది
డేట్ టైం ఇది స్ట్రింగ్. ఇందాక చెప్పాను కదా, డేట్ ఎండ్ స్టార్ట్ అది కూడా చేయొచ్చు. ఎస్. మీకు ఎక్సెప్షన్ ల్యాండింగ్ అర్థమైందా, అర్థం అలాగా? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఎక్సెప్షన్ ల్యాండింగ్ ఇంతకు ముందు చెప్పినప్పుడు అర్థమైందా? కొద్దిగా సార్. కొద్దిగా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి. చేస్తా. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? 11 days. ఓకే, ఎస్. ఇక్కడ చూడండి ఒకసారి ఏం తీసుకున్నాం. ఏముంది? 26/1/1 అంటే 1/1/26. ఓకే, ఇది ఎంత ఉంది? 12/1/26. డిఫరెన్స్ ఎంత? ఎనీ డేస్? 11 11 days వస్తుంది. మామూలుగా డెల్టా అయితే డిఫరెన్స్ కనపడుతుంది, కానీ ఇక్కడ డేస్ మటుకు ఎంత వస్తుంది మరి? 11 కాదు. ఓకే, ఎస్. నెక్స్ట్ డేట్ టుడే అంటే వస్తుంది మనకి. డేట్ టుడే అంటే టుడే ఆ, డేట్ టుడే అంటే సిస్టమ్ డేట్ వస్తుంది. ఓకే, ఎస్ సార్. ఈరోజు ఏమొచ్చింది? ఏమొచ్చింది? 18/3/26. టుడే 18/3/26. ఇప్పుడు ఇది స్ట్రింగ్ డేట్ ఉంది. ఏది సరే, ఇది డే మంత్ ఇయర్ ఫ్రమ్ స్ట్రింగ్ ఐఎస్ఓ ఫార్మాట్ లోకి మార్చాను. ఏంటిది? ఐఎస్ఓ ఫార్మాట్ లోకి మార్చాను డిఎన్ఏ. ఎస్ సార్. 1 సెకండ్. ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్గా స్ట్రింగ్ కింద ఉంది. ఏ ఫార్మాట్ మార్చాం? డేట్ డాట్ ఫ్రమ్ ఐఎస్ఓ ఫార్మాట్ అంటే ఇందులోకి వచ్చింది. ఐఎస్ఓ ఫార్మాట్ వచ్చింది. ఇయర్ అంటే ఇయర్, డే అంటే మొత్తం, డి అంటే మొత్తం డిస్ప్లే అవుతుంది. ఇయర్ అంటే ఇయర్, మంత్ అయితే మంత్, డే అయితే డే డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎస్. ఫస్ట్ డేట్ డిస్ప్లే అయింది, తర్వాత ఇయర్, తర్వాత మంత్, డే. ఓకే, ఓకే సార్. ఇది ఏమొస్తుంది? నవ్ అంటే ఏమొస్తుంది? సిస్టమ్ డేట్ వస్తుంది. యూటీసీ ఫార్మాట్. లోకల్ నవ్ అయితే మన డేట్ వస్తుంది. యూటీసీ అంటే యూటీసీ అంటే మర్చిపోయినది. యూటీసీ టైం జోన్, యూనివర్సల్ టైం. ఏంటది? యూనివర్సల్ టైం. ఏమొచ్చింది మనకి? యూనివర్సల్ టైంలోకి వస్తుంది. ఓకే, ఎస్. అందులో మన ఇయర్, డే, మంత్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఎస్. మీకు టైం స్టాంప్ అనేది డేటాబేస్ లో ఎక్కువగా వాడుతూ ఉంటాం.
ఎస్ సార్. ఏమైంది చూడండి ఇక్కడ, ఇది టైం స్టాంప్ అంటాం. యాక్చువల్గా 1119 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సెకండ్స్ అయితే ఆ నెంబర్ ఉంటుంది, దాన్ని టైం స్టాంప్ అంటారు. ఇప్పుడు ఈ సెకండ్స్ ని యూటీసీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు డేటు టైము ఆ సెకండ్స్ ని బట్టి క్యాల్కులేట్ అవుద్ది. ఎక్కడి నుంచి ఆ డేట్ ని జూలియన్ డేట్ అంటారు. ఆ డేట్ ని ఏమంటారు ఇక్కడ, 1900 నుంచి ఈ రోజు వరకు ఎన్ని సెకండ్స్ అని ఆ నెంబర్ ఉంటుంది. దాన్ని మీరు డే టు టైం కింద క్యాల్కులేట్ చేసుకుంటారు. ఓకే, ఓకే. అలాగే యూటీసీ అయితే యూటీసీ టైం స్టాంప్ కింద చెప్పచ్చు. మనం ఏం చేసాం, ఫ్రమ్ టైం స్టాంప్ కింద తీసుకున్నాం, దాన్ని మళ్ళీ ఏం చేసాం, టైం జోన్ యూటీసీ కింద కన్వర్ట్ చేసాం. ఓకే, ఇక్కడ డే టు టైం ఇచ్చి దీని కింద కన్వర్ట్ చేసాం. ఇలా కాకుండా సిస్టమ్ టైం వాల్యూ ఇచ్చి తీసుకోవచ్చు. ఓకే, అది సెకండ్స్, నెంబర్ ఆఫ్ సెకండ్స్ అది. వచ్చిందా లేదా, మన డేట్ ఇచ్చి టైం స్టాంప్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు, టైం స్టాంప్ ఇచ్చి డేట్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది Yes, sir. అర్థమైందా? ఎస్ సార్. డే టు టైం కంబైన్ చేయొచ్చు. ఇది ఏమైంది, ఇగో డే టు టైం, ఇది నేను డి తీసుకున్నాను, టైం తీసుకున్నాను, కంబైన్ డి కామా టీ అంటే డే టు టైం రెండు కంబైన్ అవుతాయి. ఓకే, ఏం చేస్తాం, డేట్ టైం కమెంట్. రెండు అవుతాయి. ఓకే, ఎస్ సార్. చూడండి ఇది ఏమొచ్చింది, అది ఏం తీసుకున్నాం, డే టు టైం తీసుకున్నాను. దీనికి ఎన్ని అవర్స్ కలిపాను, 23 hours 59 minutes 59 seconds కలిపాను. ఇది Yes, sir. ఒరిజినల్ డేట్, ఆ కొత్త డేట్ ఏదైతే ఉందో అది ఎండ్ ఆఫ్ ద డే అనుకున్నాను. ఓకే, ఎస్. రెండు డిస్ప్లే, ఇది దేనికి, ఇది డేటు ఎండ్ ఆఫ్ డేట్ ద డే, టైం. డే టు టైం రెండు కలిపి వస్తాయి. టైం జోన్ లో కన్వర్ట్ చేయొచ్చు, ఇందాక చెప్పుకున్నాం కదా, ఐఎస్టీ అయితే ఐఎస్టీ, యూటీసీ అయితే యూటీసీ, అది కూడా చెప్తాం. ఎస్. ఏమైంది చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, యూటీసీ టైం జోన్ తీసుకున్నాను. ఇప్పుడు యాక్చువల్గా 5 hours 30 minutes ఉంది. ఈ టైం డెల్టాని దేని కింద కన్వర్ట్ చేశాను, ఐఎస్టీ కింద కన్వర్ట్ చేశాను. ఎస్. ఇప్పుడు ఈ డే టు టైంని దేని కింద తీసుకున్నాను, నేను యూటీసీ కింద UTC. తీసుకున్నాను. దేని కింద కన్వర్ట్ చేశాను నేను, ఐఎస్టీ. ఐఎస్టీ. ఆ రెండు డిస్ప్లే చేస్తాను. ఓకే,
ఓకే సార్. యూటీసీ ఐఎస్టీ రెండు వచ్చినాయా లేదా? ఎస్ సార్. ఐఎస్ఓ ఫార్మాట్ లో కూడా చేసుకోవచ్చు. దేంట్లోకి ఇది ఐఎస్ఓ ఫార్మాట్ అని ఉంటుంది. డే టు టైం తీసుకున్నాం, ఐఎస్ఓ ఫార్మాట్ కింద మార్చు. ఇదే టీ ఎక్స్ట్రా పడింది. ఇది ఐఎస్ఓ ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో మార్చుకోవచ్చు. ఓకే. ఎస్ సార్. చూడు, ఇది ఏముందంటే ఏజ్ క్యాల్కులేట్ చేయాలంటే ఏం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం. ఇంకోటి ఏం చేయాలి? సిస్టమ్ డేట్ తీసుకుంటాం. ఆ రెండింటికి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. డిఫరెన్స్. ఇక్కడ ఏం చేస్తాం? బర్త్ డేట్ తీసుకున్నాం, టుడే ఎస్. డేట్ తీసుకున్నాం, డేస్ కట్ బై 365 అయితే అవుతుంది, ఇయర్స్ వస్తుంది. బర్త్ డేట్, టు డేట్, ఏజ్ కట్. ఫ్రాక్షన్ పార్ట్ రాకుండా ఫ్లోర్ డివిజన్ చేసాం. వచ్చిందా లేదా? ఇది దేనికి? ఇది బర్త్ డేట్, బర్త్ టుడే. నెక్స్ట్ ఇది డేట్ టైమ్ ఫంక్షన్స్ గురించి. ఎస్. ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ ఒక 10 minutes రేపు చెప్పి రేపు డిబిఎంఎస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే సార్. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, మళ్ళీ ఒకసారి రివైవ్ చేస్తాను సండే. ఓకే. ఓకే సార్. డిబిఎంఎస్ మటుకు జాగ్రత్తగా చేయాలి. అను రేపు ఓకే. ఉంటుందా సార్ క్లాస్?